సో ఫైనలీ ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు గారి యొక్క మూవీకి 'వారణాసి' అనే టైటిల్ పెట్టారు. సో యెస్టర్‌డే టైటిల్ ఫంక్షన్ చేసి గ్రాండ్ ఈవెంట్ చేసి మనకి రిలీజ్ చేశారు. సో హౌ ఈస్ ద ఐ మీన్ ఇంట్రడక్షన్ గ్లింప్స్ ఆఫ్ 'వారణాసి' అంటే ఇట్స్ మైండ్ బ్లోయింగ్ ఉందండి. నాకైతే అంటే నేనేదో మూవీ రివ్యూయర్‌ని కాదు, లేదంటే ఇంటలెక్చువల్ ఇలా అంటారు కదా, మూవీస్ గురించి చాలా తెలిసినట్టు. మన దగ్గర అంత సీన్ లేదు. యాజ్ ఎ కామన్ ఆడియన్‌గా చెప్తున్నాను. ప్రతి షాట్ మైండ్ బ్లోయింగ్ అంతే. అంటే ఇలాంటి స్కేల్‌ని మనం ఇంతవరకు ఇండియన్ సినిమాలో చూడలేదు అనడానికి నాకెలాంటి డౌటు లేదండి. నిజంగా ప్రతి సీను, ప్రతి పిక్చరు, ప్రతి ఫ్రేము కూడా ఆ క్వాలిటీ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అండి. ఐ నో దిస్ ఇస్ డెఫినెట్లీ ఎలా ఉంటుందంటే, మన ఇప్పటి వరకు నాకు తెలిసి ఇండియన్ పిక్చర్ వరకు ఇది ఇది దీన్ని మించిన పిక్చర్ లేదురా అని నాకు అనిపించింది వచ్చేసి 'బాహుబలి 2'. అండ్ డెఫినెట్లీ 'బాహుబలి 2'కి ఒక 5 టైమ్స్ ఎక్కువ మనీ కలెక్ట్ చేస్తుంది అనడంలో నో డౌట్. డెఫినెట్‌గా ఆ రేంజ్‌కి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజువల్స్ అయితే టూ గుడ్ ఉన్నాయండి. టూ గుడ్ అంటే టూ గుడ్, ఫెంటాస్టిక్‌గా ఉన్నాయి. మహేష్ బాబు మనం ఆల్రెడీ లుక్ చూసాము. అంటే లుక్‌లో పెద్ద సర్ప్రైజ్ లేదు. బట్ ఏంటంటే ఆ ఇంట్రడక్షన్‌లో ఆ నంది మీద వచ్చే సీన్ ఇట్స్ రియల్లీ టూ గుడ్. చాలా అంటే చాలా బావుంది. నిజంగా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అని చెప్పేసి. నేనేదో ఒక చిన్న ఇమేజ్ రిలీజ్ చేస్తారేమో, అంటే రాజమౌళి గారు ఏది చేసినా గ్రాండ్‌గా చేస్తారు కాబట్టి, ఇంత పెద్ద సెట్ ఇవన్నీ వేశారు. ఒక పెద్ద ఈవెంట్ చేస్తున్నారు టు మేక్ వెరీ గుడ్ సౌండ్. అండ్ పాపులర్‌గా మనకి ఇంతకుముందు ఏమనిపించిందంటే, ఈ హాలీవుడ్ డైరెక్టర్ వచ్చి ఆ ఇమేజ్ రిలీజ్ చేస్తారు అన్న మైండ్ సెట్‌లోనే ఉన్నాను నేను ఇంతవరకు. బట్ సర్ప్రైజ్ ఏంటి అంటే, దట్ విజువల్ వండర్ ఒకటి క్రియేట్ చేశారు. ఇట్స్ 3 minutes 40 seconds ఆఫ్ అంటే వాట్ యూ కెన్ ఎక్స్‌పెక్ట్ ఇన్ ఏ మూవీ. అంటే ఇప్పుడు ఏముంటది మూవీలో అనేది మనకి అర్థమైంది. ఒక క్లియర్ పిక్చర్ వచ్చేసింది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి మైథాలజీ, దిస్ ఈస్ గోయింగ్ టు బి టైమ్ ట్రావెల్, దిస్ ఈస్ గోయింగ్ టు బి సైన్స్ ఫిక్షన్, దిస్ ఈస్ గోయింగ్ టు బి అడ్వెంచర్, దిస్ ఈస్ గోయింగ్ టు బి వైల్డ్‌నెస్. సో మనము ఫస్ట్ నుంచి ఇంట్రడ్యూస్ చేసినట్టు ఆ బాబ్ క్యారెక్టర్ అనేది ఏదైతే ఉందో, లయన్ గురించి మనకు చూపిస్తూ వచ్చారు కదా, అది కంటిన్యూ చేశారు. అట్ ద సేమ్ టైమ్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఏంటి అంటే, ప్రియాంక చోప్రా యాజ్ మందాకిని. సో షీ ఈజ్ వెరీ హ్యావింగ్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో పృథ్వీరాజ్ గారిని కూడా ఒక డిఫరెంట్, ఆల్రెడీ ఆ కొత్త ఇమేజ్ చూపించినప్పుడే, ఫస్ట్ ఇమేజ్ వచ్చినప్పుడే మనకు అర్థమైపోయింది ఇట్స్ ఇస్ గోయింగ్ టు బి ఎ డిజేబుల్డ్ పర్సన్. అండ్ బట్ స్టిల్ ఇంటెలిజెంట్ అనేది అర్థమవుతుంది. బట్ క్యారెక్టర్ నేమ్ కుంభా అని పెట్టారు కాబట్టి, నౌ హౌ దిస్ ఇంటెలెక్చువల్ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ మైథాలజీ పేస్ ఉంటుందా, లేదంటే ఏమి అంటే ఒక నార్మల్ సింపుల్ ఏదో ఒక స్క్రిప్టో ఏదో ఎక్కడో పెట్టిన ఒక చిన్న డాక్యుమెంట్ పట్టుకొని ఏదో ట్రెజర్ హంట్ చేస్తున్నట్టు మూవీ ఉంటుందేమో అనుకున్నాను కానీ, బట్ దిస్ ఈజ్ నౌ రిలేటింగ్ టు మైథాలజీ యాజ్ వెల్. సో రామాయణానికి లింక్ చేస్తున్నారు. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. బట్ ఒకటి సింపుల్ వర్డ్ ఏంటంటే, దిస్ ఈస్ గోయింగ్ టు బి ద నెంబర్ 1 మూవీ ఆఫ్టర్ బాహుబలి అనడానికి నో డౌట్స్. సో బాహుబలిని మించే ఉంటుంది డెఫినెట్గా. బాహుబలికి ఒక 5 టైమ్స్ ఉంటుంది అనడానికి ఎలాంటి డౌట్ లేదు. యూజువల్గా నేను ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ యాక్చువల్గా. మీరు ఎందుకు ఆర్ఆర్ఆర్ నెంబర్ 1 మూవీ అనరేరంటే, నాకు తెలుసు ఆర్ఆర్ఆర్ కన్నా కూడా బాహుబలి 2 ఇస్ ద బెస్ట్ మూవీ ఫర్ మీ. ఇప్పటి వరకు నేను చూసిన ఇండియన్ సినిమాలో బెస్ట్ మూవీ అంటే బాహుబలి 2. అండ్ డెఫినెట్గా ఆ వర్డ్ని నౌ ఐఎమ్ రిప్లేసింగ్ ఇట్ విత్ ద బెస్ట్ మూవీ విల్ బీ వారణాసి ఫర్ ష్యూర్. ఇంకోటి ఏంటంటే, మనకి టైమ్ లైన్ ఆల్రెడీ రిలీజ్ డేట్ ఇవన్నీ ఇచ్చేసి ఉన్నారు. సో ఇట్స్ గోయింగ్ టు బీ ఇన్ 2027 March 27 అగైన్. సో దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్, ఐ మీన్ మూవీ ఆల్సో రిలేటెడ్ టు మూవీలో ఉన్న స్టోరీ. దిస్ ఇస్ మనకు అదేదో ఆస్ట్రాయిడ్ వచ్చేస్తుంది, దట్ అది ల్యాండింగ్ ఇన్ టు అంటార్క్టికా. తర్వాత ఆఫ్రికన్ జంగిల్స్ చూపించారు. తర్వాత అగైన్ ఇట్ వెంట్ టు వారణాసి యొక్క
ఓల్డ్ ఇమేజ్‌ని చూపిచ్చారు. అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు ద న్యూ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి 2027 అది కలెక్ట్ చేస్తున్నారు. నౌ హౌ టైమ్ ట్రావెల్ ఈస్ రిలేటెడ్ టు దిస్ ఏంటంటే ఒక డిఫరెంట్ థింకింగ్ అయితే డెఫినెట్‌గా ఉంది. సో, ఇప్పుడు మనం 'నంబర్ 1' అనే మూవీని మనందరికీ గుర్తుంటది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్‌లో రన్ అవుతది. సో, ఆ పిక్చర్ ఒరిజినలా లేదంటే నా ఇమాజినేషన్‌లో జరుగుతుందా అనే కాన్సెప్ట్ కూడా ఎంత కొత్తగా ఉంటదో, ఇక్కడ కూడా ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఎ డిఫరెంట్ ఒక టైమ్ ట్రావెల్‌ని చూపిస్తున్నారు అనేది ఒక టాక్ అయితే ఉంది. బట్ లెట్స్ సీ. నాకు తెలిసి దిస్ ఈస్ గోయింగ్ టు బీ మైండ్ బ్లోయింగ్ అంతే. కలెక్షన్స్ అన్నీ నిజంగానే నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయి. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ నౌ మన ఇండియన్ సినిమా ఈజ్ ఇంట్రడ్యూస్డ్ రాజమౌళి గారికి ఇంట్రడక్షన్ అయింది. సో, ఆస్కార్ అవార్డ్ వచ్చిన తర్వాత గ్లోబలీ దే ఆల్రెడీ గాట్ ద రిక్వైర్డ్ ఫేమ్ నౌ. సో, నౌ ఈ ఫేమ్ తోటి నౌ వీ కెన్ ఎక్స్‌పెక్ట్ దిస్ హాలీవుడ్ స్టూడియోస్ అన్నీ కూడా డెఫినెట్‌గా కొలాబరేట్ అవుతాయి. దే విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలీజ్. సో, మనము రిలీజ్ డేనే ఒక హ్యూజ్ నెంబర్ చూడడంలో నో డౌట్ ఆన్ ఇట్. బికాస్ మనం ఆర్ఆర్ఆర్ రెస్పాన్స్ ఆల్రెడీ చూసాం. ఆర్ఆర్ఆర్ రెస్పాన్స్ ఇస్ టూ గుడ్ ఇన్ సౌత్ అమెరికా. వెరీ స్ట్రాంగెస్ట్ జోన్‌గా క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. అంటే దిస్ ఈజ్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ ట్రిపుల్ ఆర్. రిలీజ్ ఆఫ్ ట్రిపుల్ ఆర్ ఆఫ్టర్ 100 days ఆఫ్ ట్రిపుల్ ఆర్ కూడా అక్కడ థియేటర్స్ అన్నీ మ్యాక్స్ ఫిల్ అయిపోయినాయి. సో, ఐ నో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్. ఏంటంటే హ్యూజ్ అంటే ఒక అవెంజర్స్ రేంజ్ రిలీజ్ దొరికినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు ఈసారి వారణాసికి. దిస్ ఈస్ డెఫినెట్లీ గివింగ్ టు ద హ్యూజ్ వండర్స్ క్రియేట్ చేస్తుంది. ఈవెన్ అవార్డ్స్ కూడా డెఫినెట్గా ఆస్కార్ రేంజ్లో మనం నిలబడతాం మళ్ళీ. నాట్ ఓన్లీ ఫర్ ఏ సాంగ్, ఈసారి బెస్ట్ యాక్ట్రెస్ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ వీటికి కూడా మనము డెఫినెట్గా ఒక అవార్డు తీసుకునే రోజు వస్తుంది. సో, మేబీ నాకు అంత ప్రామిసింగ్గా ఉంది ఈ పిక్చర్. సో, చూద్దాం హౌ ఇట్ గోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ తెలుగు మూవీ మ్యాక్స్. సో, కంటిన్యూస్గా వీడియోస్ చేస్తూ ఉంటాను, అప్డేట్స్ చేస్తూ ఉంటాను. వారణాసి అనే కాదు, తర్వాత ఎన్టీఆర్, నీల్ గురించి, తర్వాత పెద్ది గురించి. సో, ఏ పెద్ద సినిమా గురించి, చిన్న సినిమా గురించి, నాకు నచ్చిన సినిమాస్ గురించి, నేను చూసిన వాటి గురించి రివ్యూస్ ఇస్తూ ఉంటాను, అప్డేట్స్ చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.